ఆశ్చర్యం, నేడు విడుదలైన ఎమ్మెల్యే సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రభంజనం. 1 1 1 2 2 2 3 3 4 4 5 5 6 6 7 ర్యాంకులు వరుసగా మావే మావే మావే. దిస్ ఈజ్ నాట్ అవర్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. టిఆర్ఎస్ టెక్నో లీడర్ స్కూల్. అంతకు మించి ఇంకెక్కువ మాట్లాడితే నీ ఆధార్ కార్డు చిచ్చిపేస్తా, నీ పాన్ కార్డు నమ్మనేస్తా. పోరి నేనేమన్నానే ఎండాకాలం పిడుగుపడ్డట్టు గట్టుడి పడ్డావు. సర్వే కరెక్ట్ అని నువ్వు నమ్ముతున్నావా? నేనేంది లోకం అంతా నమ్ముతున్నది. ఏ నీకేమన్నా డౌట్ అనుమానం ఉన్నదా? సారు 106 సీట్లు గెలుస్తామన్నాడు గాని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో అయితే కాదు అనిపిస్తున్నది నాకైతే. సీఎం సార్ మైక్ పెట్టి చెప్తే నువ్వేమో తలు పెట్టాడు కాబట్టి ఏమో సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2019లో ఇంట్లోనే సిట్టింగ్ అంట కదా, టాక్ వస్తుంది అట్లా. ఏ లేలే పాస్ మార్కులు వచ్చిన వాళ్ళకు సప్లిమెంటరీ సీట్ ఛాన్స్ ఇస్తానన్నాడే సీఎం సారు. అబ్బా సప్లీలు రాసేతందుకు కాలేమో ఇంజనీరింగ్ స్టూడెంట్ల ఇలువగల్ల ఎమ్మెల్యేలు. నాకైతే టికెట్ ఇయ్యడనిపిస్తున్నదబ్బా. నువ్వెట్లా చెప్తావు ఆ మాట? ఉగాది తర్వాత మంత్రివర్గం విస్తరణ ఉంటది, కొంతమంది మంత్రులకు బుగ్గకారు బిస్కెట్ అవుతుందని టాక్ వినిపిస్తున్నది కదా, తెలియదా? అంటున్నారు, నిత్యమయ్యేదాకా తెలియదు. మరి ఆ బుగ్గకారు బుష్ అనేటందుకే కొంతమంది మంత్రులకు ర్యాంకు తగ్గించిరేమో అని అనుమానం పడుతున్నదే నాకైతే. అనుమానం వస్తే ఎట్లా దుంకుపో. ఇప్పుడు కేటీఆర్ సార్ కు ఫస్ట్ సెమిస్టర్ లో ఎక్కువ వచ్చినాయి, సెకండ్ సెమ్ లో తక్కువ వచ్చినాయి. అంటే కేటీఆర్ సార్ స్థానంలో కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తారా చెప్పు? అసలు నన్ను అడిగితే కేటీఆర్ సార్ కి వచ్చిన ర్యాంకే తప్పే. సార్ మీద మళ్ళీ రీవాల్యుయేషన్ రీసర్వే చేయాలి. ఎందుకే? సీఎం తర్వాత సీఎం సార్ లెక్క కేటీఆర్ సార్ అంటే సీఎం సార్ కి విలుపడని పనులన్నీ మన కేటీఆర్ సారే చూసుకుంటాడు కదా. అసొంటి కేటీఆర్ అన్నకు ర్యాంకు తక్కువ వచ్చిందంటే కానిస్టేబుల్ రిజల్ట్ లెక్కనే ఈ సర్వేలు కూడా ఏదో గోల్మాల్ కొడుతున్నది నాకైతే. ఈ సర్వేల ర్యాంకులు కేసీఆర్ సార్ దిద్దిదచ్చిన మార్కులు కావే, వేరేటోళ్లతో దిద్దిచ్చిన మార్కులు. ఇగో ఆస్పాబాద్ ఎమ్మెల్యే కోవాల లక్ష్మక్క 17 మార్కులతోటి ఫెయిల్ అయింది ఫస్ట్ సెమిస్టర్ లో. అదే సెకండ్ సెమ్ కి వచ్చే వరకు 62 మార్కులతోటి డిస్టింక్షన్ కు దగ్గరకు వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యు నో? మరి అదే కదా, జనంలకు ఏ లీడర్ ఎక్కువ పోతే వాళ్లకు ఎక్కువ మార్కులు పెరిగినాయి అన్నట్టు. అదే జాగల ఫస్ట్ సెమిస్టర్ లో డిస్టింక్షన్ లో పాస్ అయిన చందులాల్ బాపు సెకండ్ సెమిస్టర్ లో దారుణంగా ఫెయిల్ అయ్యిండు. అంటే ఏందని లొల్లి? ఇప్పుడు జోగు రామన్నకు ఫస్ట్ సెమ్ లో 67 మార్కులు వచ్చినాయి, ఇప్పుడేమో ఖాళీ 39 మార్కులు వచ్చినాయే. అయితే ఇటు వరంగల్లో వినయ్ భాస్కర్ అన్నకు ఫస్ట్ సెమిస్టర్ లో 59 మార్కులు వస్తే ఈ సెకండ్ సెమిస్టర్ లో 70 మార్కులు డిస్టింక్షన్ లో పాస్ అయ్యిండు. అవును చెప్పినా కదా, సీఎం సార్ లెక్కనే బాగా కష్టపడినట్టున్నారు. ఇంట్లో నీకు అర్థమైతలేదా, సంజైతలేదా అని దే మంత్రులను తీసేసి మళ్ళా అదే క్యాస్ట్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చేటందుకు మార్కులు తగ్గించినట్టు నీకు అనిపిస్తలేదా? ఏమో నాకేం అనిపిస్తలేదు. కేటీఆర్ సార్కే మార్కులు తక్కువ వచ్చినాయంటే నిజం అన్నట్టే కదా. అనుకోని బయట వాళ్ళకు తక్కువ మార్కులు ఇచ్చి కేటీఆర్ అన్నకు ఎక్కువ మార్కులు ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో అని అట్లా తగ్గించిరేమో అన్నది కాదే. కేటీఆర్ సార్ కంపెనీల మంత్రి కాబట్టి ఎక్కువ బయట దేశాలకు బయట రాష్ట్రాలకు పోతుంటాడు కదా, అందుకే నియోజకవర్గానికి అందుబాటులో ఉంటలేడని సర్వేలో గిట్లు ఇచ్చినట్టున్నారు. ఏ మనిషి దగ్గరలో ఉండాలనే? కేటీఆర్ అన్న ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ట్వీట్ దూరంలో ఉంటాడు. ట్విట్టర్ ఓపెన్ చేసి ఓ మెసేజ్ పెడితే చాలు, లేకుంటే వాట్సాప్ లో పెట్టు. ఐటీ మంత్రి అని నువ్వు గట్లా చేయమంటున్నావేమో గానీ పబ్లిక్ అవన్నీ తెలియదు కదనే. ఏం మాట్లాడుతున్నావే? పూగుర్తు పార్టీ కిషన్ బియా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, జానారెడ్డి సారు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, ఎంఐఎం అక్బర్ అన్న కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు. అసొంటిది అంత కష్టపడే కేటీఆర్ అన్న మాత్రం సెకండ్ క్లాస్ లో పాస్ అవుతాడా? అసలు కేటీఆర్ సార్ కు ర్యాంక్ తగ్గితే నీకేమైతుంది? ఉత్తమ్ సార్ సర్వే చూడుపో, సారే ఫస్ట్ వచ్చిండు. అది కాక 2019లో బోనస్ 70 సీట్లు వస్తాయట సార్కి, తెలుసా? టిఆర్ఎస్ సర్వేలా సీఎం సారే కదా ఫస్ట్ వచ్చిండు, 106 సీట్లు వస్తున్నాయి. ఇంకేంది, ఎవరి సర్వేలా వాళ్ళే ఫస్ట్ వచ్చిండ్రు. అంతేనంటావానే? కాయ రాజకీయాలం కాయ నీకో కాయ అర్థమని పిచ్చిదానా. అసలు పబ్లిక్ అంతా సుఖంగా ఉండేది ఇసోంటి సర్వేలనే. అందుకే సర్వే జన సుఖినో భవంతు అంటారు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.